హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. నేను మీ దేవిక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కూడా మరో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే ఎండుమిర్చితో టమాటా నిలవ పచ్చడి చేయబోతున్నాను. నార్మల్గా అయితే టమాటాలను ఉడికించో లేదా ఎండబెట్టో చేస్తారు కదా, అలా కాకుండా నేను డిఫరెంట్గా చేయబోతున్నానండి. ఇది వేడివేడి రైస్లోకి కానీ లేదా ఏదైనా టిఫిన్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ అని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు టమాటాలను తీసుకుంటున్నానండి. వీటిని నీట్గా కడిగి ఇక్కడ నేను చూపించే విధంగా ఒక పొడి క్లాత్తో తేమ లేకుండా తుడుచుకుందాం టమాటాలన్నిటినీ. ఇప్పుడు ఈ టమాటాలన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా టమాటాలని మనం తేమ లేకుండా తుడుచుకోవడం వల్ల మనకి టమాటా పచ్చడి అనేది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. లేదంటే పచ్చడి అనేది త్వరగా చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉండదండి. అందువల్ల మనం ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకోవాలి టమాటాలన్నిటినీ. ఇదే విధంగానే టమాటాలన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 150 గ్రాముల వరకు ఎండుమిర్చిని తొడేలలుసుకొని తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ కారంతో చేసే పని అయితే కారం తీసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను కదా, అందుకని నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. వీటిని ఒక కళాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక జస్ట్ 2-3 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవడం ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు త్వరగా పొడిలా అవుతుందండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. అదే కళాయిలో మనం 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, వీటన్నిటిని దోరగా వేగే వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకొని పౌడర్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ తినేటప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆవాలు మెంతులు ఏ విధంగా కలర్ చేంజ్ అయినాయో. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదే ప్రాసెస్ని ఎండుమిర్చికి బదులుగా కారంతో అయినా చేసుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండుమిర్చిని ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మిక్సీ పట్టు. ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అనేది సింగిల్ టైంలో అయిపోయిందండి. ఒకవేళ మీ మిక్సీ జార్ చిన్నదైతే 2 టైమ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. చూడండి, మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం 10 నుండి 12 దాకా వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2.5 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై కళాయి పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. మనం ఏదైనా నిలవ పచ్చడి పెట్టేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు పచ్చడి అనేది త్వరగా చెడిపోకుండా ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే వేసానండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 10 నుండి 15 వరకు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా పచ్చళ్ళలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీలో ఎవరికి పచ్చళ్ళలో వెల్లుల్లి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు వీటన్నిటినీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. మీరు ఒకటి గమనిస్తే నేను టమాటా పచ్చళ్ళలో అనేది చింతపండు యాడ్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ నేను నాటు టమాటాలు తీసుకున్నాను కాబట్టి నాకు ఆ టమాటాలు అనేది చాలా పులుపుగా ఉన్నాయి కాబట్టి, అందువల్ల నేను టమాటా పచ్చళ్ళలో చింతపండు అనేది యాడ్ చేయలేదు. చూడండి, తాలింపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందామండి.
ఈ టమాటా పచ్చడి అనేది ఆయిల్ని బాగా పీల్చుకోవాలి. అంతవరకు మనం ఈ పచ్చడిని కలుపుకుంటూ ఉందాం. మీరు తీసుకునే టమాటాల్లో పులుపు తక్కువగా ఉండే పని అయితే మనం మిక్సీ జార్లో టమాటాలను వేసుకునేటప్పుడే ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ టమాటా పచ్చడి అనేది ఆయిల్ మొత్తం ఏ విధంగా పీల్చిందో. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది టమాటా పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఆవాలు మెంతిపిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ఈ టమాటాలని ముందుగా ఉడికించలేదు, ఎండబెట్టలేదు కాబట్టి మనకి ఈ టమాటా అనేది ఈ నూనెలోనే మగ్గాల. ఈ నూనెలో మగ్గిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే టమాటాల్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలాడుతూ ఉంటుంది. అప్పటి వరకు మనం ఈ పచ్చడిని అనేది ఉడికించుకోవాలి. టమాటా అనేది సరిగ్గా ఉడకపోయినా, మనం వేసిన సాల్ట్ సరిపోకపోయినా, తేమ చేతులు తగిలినా ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండకుండా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే సాల్ట్ చెక్ చేసుకున్నానండి. నాకు సాల్ట్ సరిపోకపోతే నేను 1.5 స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ని అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూడండి, చూపిస్తున్నాను. ఆయిల్ అనేది మనకి ఈ విధంగా పైకి తేలాడుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాడిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. చూడండి, పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో. మినిమం బయట ఉంచుకున్నా కూడా 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకున్న తర్వాత ఏదన్నా డబ్బాలో కానీ లేదా గాజు కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుని అంతేనండి. మనం ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఏదైనా టిఫిన్లోకి కానీ లేదా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.